Hi, hello everyone. Welcome to SSB Study Point. సో ఎంటీఎస్ఏ అండ్ హవల్దారు 2024 రిజల్ట్ అయితే అందరూ వెయిట్ చేస్తున్నారమ్మా. సో ఈ రిజల్ట్ కోసము ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు నుంచి ఎప్పుడో జరిగింది, సో ఎప్పుడు వచ్చింది, అంతకుముందు ఎలా వచ్చింది, ఒక 2-3 ఇయర్స్ మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం రాసారో వాళ్ళకి తెలియకపోవచ్చుమో, బట్ ఎర్లియర్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో 2022 నుంచి మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందనమాట ఎస్ఎస్సిలో. ఓకేనా. సో మనకి సీజీలు చూసుకున్న 4 tiers ఉండేవి, దాన్ని తీసేసి 2 tiers పెట్టారు. ఓకే, డిస్క్రిప్టివ్ మొత్తం తీసేశారు. అలాగే మరి ఎంటీఎస్లో మనకి సెషన్ 1 సెషన్ 2 చేసేసారు. అండ్ ఎంటీఎస్లో ఇంతకుముందు 4 సబ్జెక్ట్స్ కన్సిడర్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనకి జస్ట్ 2 సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. సో ఇలా అంతా చేంజ్ అయిపోయింది అనమాట ప్యాటర్న్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఎంటీఎస్తో పాటు హవల్దార్ని కూడా యాడ్ చేశారనమాట. ఒకే ఎగ్జాము 2 పోస్టులు. ఓకేనా. ఒకవేళ ఒక క్యాండిడేట్ మంచిగా పర్ఫామ్ చేస్తే అండ్ మీట్ అయినట్టయితే బోత్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో 2 పోస్టులు వస్తాయి ఒకే ఎగ్జామ్ త్రూ. ఓకే, అలాంటి టైప్ ఆఫ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే టోటల్ 9,000+ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఎంటీఎస్ ఉంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దారు ఉంది. బోత్కి మనకి ఒకే పేపరే, Tier 1 పేపరే. ఓకే, జస్ట్ ఒకే పేపరే. బట్ హవల్దార్ మీకు ఈ హవల్దార్ జాబ్ మనకి కావాలి అంటే సో దాని యొక్క హైట్, వెయిట్, రన్నింగ్ ఇవన్నీ మ్యాచ్ అయి ఉండాలి. ఓకే, మీరు అప్లై చేసేటప్పుడు టోటల్ ఇండియా లెవెల్ సో ఎంటీఎస్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ as హవల్దార్ పోస్టులు, సో అలా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు. ఓకేనా. సో ఎంటీఎస్ ఒకవేళ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఫస్ట్, ఓకే, తర్వాత మనకి చెన్నై అంటే చెన్నై, అలాంగ్ విత్ దస్ హవల్దార్. సో మ్యాక్సిమం మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు అప్లై చేసేటప్పుడే. ఐ థింక్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనం ఇవి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 9,000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ అనేది ఇంతమందికి అరౌండ్ మనకి ఎన్ని అప్లికెంట్స్ 57 lakhs మెంబర్స్ అయితే అప్లై చేశారు. ఓకే, సో మ్యాక్సిమం మా స్క్రాప్ అనేది చాలా అప్లై చేస్తూ ఉంటారు. సో జస్ట్ ఏదో ఒకటి ట్రై చేద్దాం, ఎక్కడో ఒకటి చూసింటారు, సో జస్ట్ అప్లై చేద్దాం, ఎందుకంటే దీనికి ఎక్కువ ఫీజు లేదనమాట బ్యాంకింగ్ లాగా. సో మ్యాక్సిమం అప్లై చేసేస్తారు, బట్ చాలామంది రాయరనమాట. సో ఇక్కడే మనకు అర్థమవుతుంది. సో అప్లికెంట్స్ 57 అయితే రాసినది మనకి 28 lakhs మెంబర్స్. దీంట్లో కూడా అగైన్ జెన్యున్గా ప్రిపరేషన్ రాసిన వాళ్ళు బిలో హాఫే ఉంటారనమాట. ఓకే, కొంతమంది ఫస్ట్ అటెంప్ట్, కొంతమంది ట్రై చేద్దాం, జస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది పేపరు, మనకు అలవాటు అవని అలా రాసే వాళ్ళు కూడా చాలా ఉంటారనమాట. 9,000కి 28 lakhs స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉందమ్మా. సో కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది, మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఎగ్జామ్ కాబట్టి లెట్స్ ట్రై అన్నట్టు కూడా చాలామంది రాస్తారు. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నుంచి 14th నవంబర్ వరకు ఆల్మోస్ట్ మనకి 45 days మనకి ఎగ్జామ్ అనేది జరిగింది. సో 14th నవంబర్ మనకి ఎగ్జామ్ అయిపోతుంది. మనకి 15 daysలో మనకి ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేసింది అనమాట. సో ఇది కూడా ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. సో అందరూ మీరు చెక్ చేసుకుంటారు, మీరు స్కోర్ అనేది తెలిసి ఉంటుంది. ఓకేనా. సో మీరు ఏది కరెక్ట్ రాసినారు, ఎస్ఎస్సి నుంచి ఏది కరెక్ట్, సో అదంతా ఆన్సర్కి అంతా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ ఇది తెలుసు కదమ్మా, మనకి సెషన్ 1లో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫై అవ్వాలి. దీని మార్క్స్ నథింగ్ యాడ్ అవ్వవు, జస్ట్ 12 questions మీరు కరెక్ట్ రాసింటే ఎనఫ్ అనమాట. బట్ ఇక్కడ మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ జిఏ అండ్ ఇంగ్లీష్. ఓకే, సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 150కి మనకి కట్ ఆఫ్ పెడతారనమాట. అండ్ ఒకసారి మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే, అంటే ఎప్పుడెప్పుడు మనకి రిజల్ట్ వచ్చింది ఏంటి అనేది ఆ టైం లైన్ చూసుకున్నట్లయితే 2022 మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే 2023లో జరిగింది. ఓకే, ఎప్పుడు అంటే మే జూన్ మధ్య మనకి జరిగిందనమాట. ఓకే, సో జూన్ అయిపోతేనే మనకి అక్టోబర్ 2023 ఇది మనకి ఫైనల్ రిజల్ట్. ఓకే, సో మీకు ఐడియా ఉంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడ రాసాము, సో ఫస్ట్ ఏంటి మనము అప్లై చేసాము, Tier 1 ఎగ్జామ్ రాసాము, ఆన్సర్కి వచ్చింది. ఆన్సర్కి తర్వాత మనకి ఫస్ట్ హవల్దార్ రిజల్ట్ అనేది ఇస్తాడనమాట. ఓకేనా. సో ఈ హవల్దార్ రిజల్ట్ ఎవరైతే సెలెక్ట్ అయినారో క్యాండిడేట్స్ ఆ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇచ్చిన డేట్కి వెళ్ళి మనము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇది మనము అటెంప్ట్ చేయాలన్నమాట. అయిపోయిన తర్వాత ఫైనల్గా హవల్దారు ప్లస్ ఎంటీఎస్ బోత్ రిజల్ట్ ఒకటేసారి రిలీజ్ చేస్తారు. ఓకే, సో ఎవరైతే జస్ట్ ఎంటీఎస్ చూస్తున్నారో వాళ్ళకి ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ హవల్దార్ కంప్లీట్ అయిన తర్వాతనే ఫైనల్గా మనకి ఎంటీఎస్ వస్తుంది. ఓకే, సో సేమ్ ఈ ప్రాసెస్ మనము ఇక్కడ 2022 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మే జూన్లో అయింది, మనకి అక్టోబర్ అంటే జూన్ అవుతానే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆల్మోస్ట్ 4 months టైం పట్టిందనమాట. ఓకే, ఫైనల్ రిజల్ట్ ఈ రిజల్ట్లో మనకి హవల్దారు ఉంది, ఎంటీఎస్ ఉంది. ఓకే, మొత్తం సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్. ఓకే, అలాగే మనకి 23 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో జరిగింది 2023. అండ్ సెప్టెంబర్ తర్వాత మనకి అయిపోతూనే మనకి డిసెంబర్లోనే మనకి రిజల్ట్ వచ్చిందనమాట. అంటే సెప్టెంబర్ అయిపోతేనే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జస్ట్ 3 monthsలో వచ్చేసింది.
ఫైనల్ రిజల్ట్ అయిన తర్వాత మనకి జాయినింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయింటే సో ఫాస్ట్గా యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి ఫాస్ట్గా త్వరగా పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ కూడా మినిమం 3 to 6 months టైం పడుతుంది అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 9 monthsలో ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాసేసారు, సెలెక్ట్ అయిన వాళ్ళకి లిస్ట్ ఎవ్రీథింగ్ జాయినింగ్ 9 monthsలో కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 10 to 12 months టైం పట్టిందనమాట ఇక్కడ 2022ది. బట్ ఇక్కడ మనకి ఫాస్ట్గానే ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్స్ నుంచి మనకి వెరీ వెరీ ఫాస్ట్గానే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ మనం రీసెంట్గా జరిగిన 2024 ఎగ్జామ్ అక్టోబర్ నవంబర్ మధ్యలో జరిగింది. ఓకే, అంటే September 30 నుంచి స్టార్ట్ అయింది, జస్ట్ 1 day. తర్వాత అక్టోబర్ నవంబర్ 14 వరకు జరిగింది. జరుగుతానే మనకి ఇది ఆన్సర్ కీ కూడా వచ్చేసింది అనమాట 29th. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమొస్తుందంటే హవల్దార్ రిజల్ట్ వస్తుంది అన్నమాట. డైరెక్ట్లీ ఎంటీఎస్ రిజల్ట్ రాదు, ఫస్ట్ హవల్దార్ వస్తుందన్నమాట. సో ఈ రిజల్ట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి జనవరి లాస్ట్ వీక్, ఓకే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కదా, జనవరి లాస్ట్ వీక్లో మనకి హవల్దార్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో వన్స్ ఇది వస్తూనే మనకి ఎఫిషియన్సీ స్టాండర్డ్ టెస్ట్ పిలుస్తారు, వెళ్తారు, అటెంప్ట్ చేస్తారు. దాని తర్వాత మన ఫైనల్ రిజల్ట్ మన ఎంటీఎస్ ప్లస్ హవల్దార్ కంప్లీట్గా ఎప్పుడు వస్తుందంటే ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం 95% మనకి ఛాన్సెస్ ఉన్నాయి ఫిబ్రవరిలో. ఎందుకంటే మనకి 3 months గ్యాప్ చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ గ్యాప్ చూసుకున్నట్లయితే మనకి నవంబర్ అయిపోయింది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓకే, మ్యాక్సిమం ఫెబ్లో వచ్చే ఉంది 95%. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫిజికల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్ టెస్ట్ ఎక్కువ స్టూడెంట్స్ వెళ్ళారు అంటే మనకి టైం ఎక్కువ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళకి అంతా కండక్ట్ చేయాలి అంటే అది ఫెబ్ లాస్ట్ వీక్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్కి అది వెళ్ళొచ్చు అనమాట. అంతకుమించి అస్సలు వెళ్ళదు. మార్చ్ లోపల మీకు ఎండ్ టు ఎండ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు జస్ట్ దీనికోసమే వెయిట్ చేయకండి. ఇంకా కమింగ్ అప్ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది నేను ఇచ్చాను అనమాట. ఇప్పుడు 2025లో ఓకే ఏ ఎగ్జామ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి, ఇప్పటి నుంచి మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేశాను అనమాట. ఓకే, అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కమింగ్ అప్ నేను ఎన్ని ఎగ్జామ్స్కి 10th క్వాలిఫై అయితే చాలు 3 to 4 డిఫరెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. అలాగే 12th ఇంటర్ బీటెక్ ప్రతి ఒక్కరికి మనకి ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే, ఒకసారి మనం కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకున్నట్లయితే ఇది కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మనకి ఆన్సర్కి వచ్చినప్పుడు మీ దగ్గర రా మార్క్స్ ఉంటాయి కదా, దానికి +or- 10 to 15 ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అనమాట. సో ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ ఇలా ఉంటుంది. మన ఏపీ యూఆర్ చూసుకున్నట్లయితే 128 to 130 ఈ రేంజ్కి వెళ్ళే ఉందన్నమాట, అవుట్ ఆఫ్ 150. ఓకే, SC ST OBC ఇలా. ఓకే, సో మీరు ఏ రీజియన్కి అప్లై చేస్తుంటే ఈ కట్ ఆఫ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.